వ్యవసాయంలో వేస్ట్ డీకంపోజర్ వాడకం రైతులకు వరంగా మారింది. సాగులో అనాదిగా భూమి ద్వారా పట్టి పీడిస్తున్న శిలీంధ్రపు తెగుళ్ల సమస్యకు వేస్ట్ డీకంపోజర్ చక్కటి పరిష్కారంగా నిలుస్తోంది. భూసారాన్ని పెంచడంతో పాటు రైతులకు సాగు ఖర్చును తగ్గిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ జరిపిన పరిశోధనల ఫలితంగా ఆవుపేడ నుండి సేకరించిన 3 రకాల బ్యాక్టీరియాల ద్వారా ఈ ఉత్పత్తిని రూపొందించారు. కేవలం 20 రూపాయల ఖర్చుతో రైతులు దీన్ని స్వయంగా అభివృద్ధి చేసుకుని ఏళ్ల తరబడి పంటలకు వాడుకోవచ్చు. వేస్ట్ డీకంపోజర్ ను అభివృద్ధి చేసుకునే విధానం, దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలు చేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్థితిగతులను మార్చేస్తోంది. దీనితో తయారు చేసిన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున 6 రోజుల వ్యవధిలో 4 సార్లు అందిస్తే చాలు, భూమిలో సేంద్రియ కర్బన శాతం అనూహ్యంగా పెరుగుతోంది. దీనివల్ల టన్నుల కొద్దీ పశువుల ఎరువు వాడకుండానే రైతులు సులభంగా పంటలు పండిస్తున్నారు. చీడపీడల సమస్యను అధిగమిస్తున్నారు. ఆవు పేడలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ద్వారా జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ ఘజియాబాద్ శాస్త్రవేత్తలు ఈ ఉత్పత్తిని రూపొందించారు. పంటలకే కాక సేంద్రియ వ్యవసాయ వ్యర్థాలను త్వరగా కుళ్లబెట్టేందుకు కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి సగం మాగిన పశువుల ఎరువు, కుళ్ళిన చెత్తను ఉపయోగిస్తాం. ఇవి కుళ్ళాలంటే కనీసం 5-6 నెలల సమయం పడుతుంది. కానీ వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పొరలు పొరలుగా ఈ వ్యర్థాలపై చల్లితే త్వరగా కుళ్ళుతుంది. వేస్ట్ డీకంపోజర్ వల్ల వ్యవసాయంలో ప్రయోజనాలు అనేకమంటారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్. వేస్ట్ డీకంపోజర్ అనేది ఈ క్రిమి కీటకాల సామూహికంగా మన గోమూత్రం నుంచి తయారు చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా పంట వ్యర్థాలను లేకపోతే పశువుల ఎరువులను ఆర్గానిక్ సంబంధించినటువంటి వాటిని తొందరగా కుల్లడానికి ఈ యొక్క వేస్ట్ డీకంపోజరు బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. మనకు సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల బాటిల్ మనకు ఎన్సీఎఫ్ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనము 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లంతో మనం ఒక 4-5 రోజులు మాగబెట్టుకొని దాన్ని ఒక 5 రోజుల్లో తయారు చేసుకోవచ్చు. ఆ 5 రోజులు తయారు చేసుకున్న తర్వాత ఏదైతే పంట వ్యర్థాలు మనం పంట కోసిన తర్వాత పంట అవశేషాలు ఉంటాయి కదా, ఆ అవశేషాల మీద ఈ 200 లీటర్ల నీటిని తీసుకెళ్లి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ పంట వ్యర్థాలు తొందరగా కుల్లడం జరుగుతుంటుంది. మామూలుగా అయితే వర్మి కంపోస్ట్ అయితే పంట వ్యర్థాలతో పాటు పశువుల ఎరువును ఇవన్నీ మనం వినియోగిస్తుంటాము. 13 ఫీట్ల బెడ్ తయారు చేసుకోవాలంటే 1 టన్నున్నర సేంద్రియ పదార్థం అవసరం ఉంటుంది. మనం ఈ సేంద్రియ పదార్థం కనుక ఒక దగ్గర సమకూర్చుకొని దానిపైన ఈ వేస్ట్ డీకంపోజర్ కనుక మనము పిచికారి చేసి ఒక 2-3 రోజుల వరకు దాన్ని కలియబెట్టినట్టు అంటే పైకి కిందికి తిప్పినట్లయితే ఈ పశువుల ఎరువు మీద బాగా పనిచేసి అది తొందరగా కుల్లడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఒక 6 నెలల పశువుల ఎరువును మాత్రమే మనం వినియోగించుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 నెలల్లో మొత్తం అది కుల్లడం జరుగుతుంటుంది. పార్షియల్గా కుళ్ళిన దాన్ని మనము ఈ బెడ్ల పైన వేసుకుంటే మన యొక్క ప్రొడక్షన్ సైకిల్ వర్మి కంపోస్ట్లో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. 60 రోజులు ఉండేది 35 నుంచి 45 రోజుల వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2-3 దఫాల్లో మేము ఈ శాంపుల్ కూడా కలెక్ట్ చేసుకొని రిపోర్ట్ చూస్తే దాంట్లో ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది 10 రెట్లు పెరిగినట్లు, ఇనిషియల్ శాంపుల్ కంటే 10 రెట్లు పెరిగినట్టుగా అవకాశం ఉంది. సో ఈ వర్మి కంపోస్ట్ యొక్క నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంది వేస్ట్ డీకంపోజర్ వాడటం వల్ల. సీడ్ ట్రీట్మెంట్ రూపంలో కూడా మనం వినియోగించుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఫంగల్ స్పోర్స్ అనేటివి ఈ మట్టిలో అనేక కోటలు ఉంటాయి. ఇవన్నీ మన విత్తనం ద్వారా పంటకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా పంట తొందరగా కోల్పోతుంటాము. అయితే దానికి ఏంటంటే మనము ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా ఈ సీడ్ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే తెగుళ్ళు కానీ లేకపోతే భూమిని మట్టి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ అట్లాంటివి ఏవి కూడా ఈ సీడ్ ట్రీట్మెంట్ ద్వారా మనకు ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా రాకుండా నీకు నివారణ చర్యగా ఒక భాగం. ఒకసారి తయారైన వేస్ట్ డీకంపోజర్ ను రైతులు మళ్లీ అభివృద్ధి చేసుకోవచ్చు. 5 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని తిరిగి 200 లీటర్ల నీటిలో కలిపి 2 కిలోల బెల్లపు మడ్డిని వేసి రోజు ఉదయం సాయంత్రం కలియదిప్పితే తిరిగి 5 నుండి 6 రోజుల్లో వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం పుల్లటి వాసన వస్తుంది. ఈ విధానంలో రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా డ్రమ్ములు లేదా సిమెంట్ ట్యాంకుల్లో 1000 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. దీన్ని మొక్కలకు అందించడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్లు, నులి పురుగుల బెడద ఉండదు.
దీన్ని మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా మనము వేస్ట్ డికంపోజర్ను పంట మీద కూడా వేసుకోనికి అవకాశం ఉంటుంది. డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే 200 లీటర్ల నీటిని మనము వేస్ట్ డికంపోజర్ ద్వారా తయారు చేసిన పదార్థాన్ని మనము పంటలో ఉపయోగించుకోనికి అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే మనకు ఫోలియర్ స్ప్రే రూపంలో మనం పిచికారీ చేసుకోనికి అవకాశం ఉంది. 1:3 డైల్యూషన్ రూపంలో మనము ఈ వేస్ట్ డికంపోజర్ కనుక వినియోగించుకున్నట్లయితే పంట మీద వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు కానీ లేకపోతే ఏదైతే బ్యాక్టీరియా సంబంధించినటువంటి తెగుళ్ళు అట్లాంటివి కూడా సమూలంగా ఈ వేస్ట్ డికంపోజర్ ద్వారా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఖర్చు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జస్ట్ మనకు 2 కేజీల బెల్లము, 20 మిల్లీలీటర్ల ద్రావణము మరియు 200 లీటర్ల ఒక డ్రమ్లో నీళ్ళు కనుక మనము కలిపేసుకొని ఒక 4-5 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ మనం పంట మీద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పోమగ్రానైట్ మీద మనము ఈ ట్రయల్ కూడా చాలా సందర్భాల్లో చేశారు. పిచికారీ చేసిన తర్వాత ఆ ధాన్య పండు పైన ఎక్కడ కూడా ఈ మచ్చ తెగులు అట్లాంటివి ఏవి కూడా కనిపించకుండా దాని క్వాలిటీ నాణ్యతగా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ వేస్ట్ డికంపోజర్ ద్వారా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వేస్ట్ డీకంపోజర్ వాడకం విస్తృతమవుతోంది. అయితే మారుమూల గ్రామాల్లో రైతులకు ఇంకా దీనిపై సరైన అవగాహన లేదు. వ్యవసాయ శాఖ ప్రతి రైతుకు దీన్ని అందుబాటులోకి తెచ్చి రైతులకు అవగాహన కల్పిస్తే భూసారం పెరగడంతో పాటు రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే వీలు ఏర్పడుతుంది.